నైస్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కరవాడుని ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. అదే అండి ఉప్పు చేప. దీన్ని కొంతమంది కరవాడంటారు, కొంతమంది ఉప్పు చేప అంటారు, ఇంకొంతమంది తాటాకు చేప అంటారు. ఏదైనా సరే ఫైనల్లీ ఇది డ్రై ఫిష్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం నేను ఇలా ప్యాకెట్స్‌లో అమ్ముతారనమాట ఈ కరవాడు. ఇలాంటివి 2 తీసుకొచ్చి ఫస్ట్ వెనక ఇక్కడ చూపిస్తున్న విధంగా తోకని, తలని రెండిటిని కోసేయాలి. ఆ తర్వాత సైడ్స్‌లో ఉంటాయి కదండీ! వేస్టేజ్ అంతా ఉంటుంది. అదంతా కూడా మొత్తాన్ని కోసేసేయాలి. మొత్తాన్ని కట్ చేసేసిన తర్వాత ఇలా కొంచెం ఓపెన్ అయ్యాక మిడిల్‌లో అది కొంచెం వేస్టేజ్ లాగా ఉంటుందనమాట. బ్లాక్‌గా, నల్లగా అవంతా కూడా నీట్‌గా తీసేసి, క్లీన్ చేసి మళ్ళా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కరవాడు కట్ చేసేటప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. అలాగే వేయించేటప్పుడు కూడా స్మెల్ వస్తుంది. బట్ ఆ స్మెల్ కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ చాలా బావుంటుందనమాట ఆ స్మెల్ కూడా. చూసారు కదా! ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ కరవాడంతా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూసారు కదా! ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో ఆ పైనుండే వైట్ లేయర్ అంతా తీయొచ్చు. ఒకవేళ చేత్తో లేదనుకుంటే ఇలాగా ఆ గిన్నెకి రబ్ చేసన్నా తీసుకోవచ్చు. సో, ఇదే ప్రాసెస్‌ని మనం 2, 3 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. సో, ఫైనల్లీ చూసారు కదా! వైట్ లేయర్ అంతా విధంగా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండెలు పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న కరువాడు ముక్కలంతా కూడా వేసేసి సిమ్‌లో ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకుంటూ వచ్చారంటే ఒక 10 మినిట్స్‌కి ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోతుందనమాట. ఇప్పుడు ఇందులో లైట్‌గా పసుపు పొడి, మిరప్పొడి కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ అలాగే ఫ్రై చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసామంటే టేస్టీ టేస్టీ కరువాడు ఫ్రై రెడీ. దీన్ని పప్పు, రసం దేంట్లోకైనా సరే ఒక్క ముక్క పెట్టుకొని నంచుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.